భారతదేశంలో కుక్కల గోల, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన భారతదేశంలో స్ట్రీట్ డాగ్స్ అంటే వీధి కుక్కలు సమస్య అనేది చాలా కాలంగా ఉంది. చిన్నపిల్లల్ని కరవడం, ఇంకా చిన్నపిల్లలని అయితే రోడ్లో తిరిగే చిన్నపిల్లలని అయితే తీర్చుకుంటూ తినడం జరుగుతుంది. నేను కూడా చాలా వీడియోలు చూశాను. నాకైతే చాలా బాధగా అనిపించింది. నిజంగా ఒక చిన్న పిల్లల్ని అయితే పూర్తిగా వీధి కుక్కలు ఎగబడి మొత్తం కూడా పీసులుగా చీల్చేసి మొత్తం తినడం జరుగుతుంది. ఆ వీడియో చూసినప్పుడు నాకు కూడా బాధగా అనిపించింది. ఇంకొంతమంది పిల్లలను అయితే కరవడం జరుగుతుంది. అలాగే పెద్దవాళ్ళపై అయితే దాడులకు దిగుతున్నాయి ఈ వీధి కుక్కలు. ఈ విధంగా చాలా వార్తలు రావడం జరిగింది. మనం కూడా వింటూనే ఉన్నాము. రీసెంట్ గా చాలా మంది యూట్యూబర్స్ అయితే ఒక 6 నుంచి 7 లక్షల కుక్కల్ని, వీధిలో తిరిగే కుక్కల్ని అయితే చంపేయాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగిందని యూట్యూబర్స్ వీడియోస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ విషయం ఎంతవరకు నిజం, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మనం ఇవాళ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మా వీడియోస్ ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా సరే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. ప్లీజ్, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే. ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఓకే, ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనం టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. మన దేశంలో రోడ్లపై తిరిగే స్ట్రీట్ డాగ్స్ లక్షల్లో ఉన్నాయి. వీటిలో చాలా వరకు కుక్కలు వ్యాక్సినేషన్ వేయించుకోలేదు అండ్ స్టెరిలైజేషన్ చేయలేదు. అందువల్ల రేబిస్ లాంటి వ్యాధులు మనకి రావడం జరుగుతుంది. అండ్ డాగ్ బైట్ అంటే కుక్క కరవడం, ఇటువంటి కేసులు కూడా ఎక్కువగా నమోదవ్వడం జరిగింది. ముఖ్యంగా చిన్నపిల్లలు బయట ఆడుకుంటున్నప్పుడు ఈ ప్రమాదాలు అనేవి ఎక్కువ శాతం జరుగుతున్నాయి. ఢిల్లీ, సిఎన్ఆర్ ప్రాంతాల్లో ఈ కేసులు చాలా పెరిగాయి. అందుకే సుప్రీంకోర్టు స్వయంగా షియో మోటో విషయాన్ని తీసుకుంది. ఈ తీర్పు అనేది మనకి ఎప్పుడు వచ్చిందంటే ఆగస్ట్ 11, 2025లో మనకి సుప్రీంకోర్టు తీసుకురావడం జరిగింది. ఆగస్టు 11, 2025న జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహాదేవన్ గారి బెంచ్ ముఖ్య తీర్పు చెప్పింది. 8 వారాల్లో 5,000 స్ట్రే డాగ్స్ ని అంటే వీధుల్లో తిరిగే కుక్కల్ని పట్టుకుని షెల్టర్లకి తరలించాలని ఆదేశించింది. షెల్టర్లో ఆహారం, నీరు మరియు వైద్య చికిత్స అండ్ వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. షెల్టర్లో సీసీటీవీ కెమెరాస్ ఉండాలి మరియు పారదర్శకంగా చూసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ స్ట్రీట్ డాగ్స్ కి ఇటువంటి సదుపాయాలు కల్పించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ కుక్కల్ని చంపాలని ఎక్కడా చెప్పలేదు. అంటే సుప్రీంకోర్టులో అసలు తీర్పు కుక్కల నియంత్రణ, కుక్కల సంరక్షణ గురించి మాత్రమే ఉంది. కానీ యూట్యూబ్లో అండ్ సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది? చాలా మంది యూట్యూబర్స్ కానీ అండ్ సోషల్ మీడియాలో కానీ వీడియోలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు కుక్కల్ని చంపాలని ఆదేశం ఇచ్చింది, కోర్టు చంపమంది, ఇక స్ట్రీట్ డాగ్స్ అంతమని. ఇది మొత్తం కూడా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, వాస్తవం అయితే కాదు. వాస్తవం వేరే ఉంది. ఏబిసి రూల్స్ ప్రకారం, ఏబిసి యానిమల్ బర్త్ కంట్రోల్, ఈ ఏబిసి రూల్స్ ప్రకారం స్ట్రీట్ డాగ్స్ ని చంపడం చట్ట విరుద్ధం. స్టెరిలైజ్ చేసి వ్యాక్సిన్ వేసి తిరిగి వాటి ప్రాంతాల్లో వదిలేయాలి. కానీ ఢిల్లీ, సిఎన్ఆర్ లాంటి ప్రాంతాల్లో డాగ్ బైట్స్ ఎక్కువ అవ్వడం వల్ల వాటిని షెల్టర్లో ఉంచమని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. కానీ చంపేయాలని ఎటువంటి తీర్పు లేదు. ఈ తీర్పు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. జంతు హక్కుల సంఘాలు ఈ ఆదేశాన్ని అమానవీయంగా అంటున్నారు. షెల్టర్లో లక్షలాది కుక్కల్ని ఉంచడం అసాధ్యమని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నేతలు కూడా స్పందించారు. రాహుల్ గాంధీ ప్రజల భద్రత, జంతు సంక్షేమం ఈ రెండు కలిసే ఉండాలి అని అన్నారు. అందుకే ఈ కేసును 3 జడ్జిల పెద్ద బెంచ్ మళ్ళీ విచారణ చేస్తుంది. అంటే తీర్పు ఇంకా ఫైనల్ కాలేదు, మళ్ళీ సమీక్షలో ఉంది. అందువల్ల మీరు యూట్యూబ్లో వీడియోలు చూసి లక్షల కుక్కల్ని చంపేస్తారు. సుప్రీంకోర్టు కుక్కల్ని చంపాలని ఆదేశం ఇచ్చింది అనే నిజం 100% ఫేక్. ఇది నిజం కాదు. ఈ విధంగా సుప్రీంకోర్టు కుక్కల్ని చంపాలని ఆదేశం మాత్రం ఇవ్వలేదు. వాటిని షెల్టర్లో పెట్టి ఆహారం, నీరు, వైద్యం, వ్యాక్సినేషన్ ఈ విధంగా వేయించాలని ఆదేశం ఇచ్చింది, అంతే తప్ప చంపాలని అయితే ఎటువంటి తీర్పు ఇవ్వలేదు. అలా చంపడం చట్టరీత్యా నేరం. ఫైనల్లీ సోషల్ మీడియాలో అండ్ యూట్యూబ్లో మీరు చూసే వీడియోస్ 100% ఫేక్. నేను కూడా అన్ని విషయాలు తెలుసుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది.
సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా కుక్కల్ని చంపమని చెప్పలేదు. వాటిని షెల్టర్లో పెట్టి నియంత్రించమని మాత్రమే ఆదేశం ఇచ్చింది. ఈ వీడియో ద్వారా మీకు అసలు నిజం తెలిసిందనుకుంటున్నాను. ఈ వీడియో అనేది ఒక 7 నుంచి 8 నిమిషాల వరకు రికార్డ్ చేశాను. బట్ మధ్యలో మైక్ ఆగిపోయింది. అందుకే బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఫైనల్ ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్లో చూడడానికైతే డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.